అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఇగ ఏందంటే ఇది లాక్స్ అన్నది మీకు హెల్ప్ అనుకుంటున్నా. ప్రతిది ఉడక మీకు ఇది ఈ ఏది గాని మీకు నచ్చుతుందని చెప్తుండ్రు. బాగా ఇష్టం అనిపిస్తుంది నాకైతే మీరు అన్నది ముచ్చట్లు. నాకు నచ్చుతున్నాయి. ఎందుకంటే మీకు నచ్చుతున్నాయా? నచ్చుతలేవా? కామెంట్ పెట్టుర్రి. ఇగ ఇదేందంటే అట్లా రైస్ తోటి మామిడికాయ ఏసి తేజ అట్లా చేసింది. మామిడికాయ ఆవకాయ ఏసి ఇక ఆవకాయ టమాటా వేసేసింది. ఆ టేస్ట్ లెవెల్ ఉన్నది. పొద్దున ఇక మన టిఫిన్ చేసుకు ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? సినిమాకి వెళ్తున్నాం. కోర్టు సినిమా బాగుందంటుండ్రు. స్టోరీ ఇంకా బాగుందంట. మంచిగా ఉందని అంటున్నారు. చూద్దాం మరి ఎట్లుందో చెప్తాం. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాం, మంచి లేకపోతే మంచి లేదని చెప్తాం. ఎట్లుంటారు చెప్తాం. చెప్పింది నేను పోతున్నాం ఇట్లా అట్లా అట్లా ఎంజాయ్మెంట్ గా తేజ పోదామా అంటే ఇక వెళ్తా. బాగుందట, మంచి సక్సెస్ వచ్చిందని ఇలా టీవీలో చూస్తున్నాము. మంచిగా ఉందని మంచిగా ఉందని అంటున్నారు. చూద్దాం మరి చూద్దాం. సినిమాకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక అది ఏంటంటే కోర్టు గురించి ఉన్నదంటే అది స్టోరీ ఉన్నదంటే చూద్దామని ఇక అట్లా పోవాలి. అప్పుడప్పుడు ఇక మా మైండ్ అన్నది మనము ఎప్పుడు ఒకటేలాగా ఉండద్దు. ఇక పోదాం మమ్మీ అంటే పోదామని నేను కూడక ఏది కానీ ఆమెతో షేర్ చేసుకుంటా. ప్రతి బిడ్డ కూడక తల్లి షేర్ చేసుకోవాలి. ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఏంటంటే ఒక బిడ్డలాగా చూసుకోవాలి. బిడ్డ టైంలో ఫ్రెండ్స్ లెక్క ఉంటప్పుడు ఫ్రెండ్స్ లెక్క ఉండాలి. వాళ్ళకు కూడక ఏంటంటే ఏది కూడక మనం అట్లున్నాం అనుకో ఇక వాళ్ళకు బోర్ గారు. ఇంట్లో ప్రతిదీ కూడక ఎంజాయ్మెంట్ చేయగలరు. తల్లిదండ్రుల దగ్గర కొంచెం ఉండాలి. ఉంటేనే మనము ఇంట్లో పిల్లలు మోటివేట్గా ఉంటారు. పిల్లలకు మంచి థింకింగ్ వస్తుంది. మంచి విధానం చెప్పాలి. వాళ్ళు ఇనరు అని అంటారు. ఇంటరా ఇనరా తర్వాత విషయం. మనమైతే చెప్పుకుంటూనైతే వెళ్ళిపోవాలి. వాళ్ళకు ఇనరని మనం వదిలేసినాం అనుకో ఎప్పటికీ ఇనరు. ఇక మనం ఏందంటే మనం చెప్పిన దాని మీదకెలా ఉంటుంది, మనం ఉండే దాని మీదకెలా ఉంటుంది, మనది వాళ్ళది నచ్చేటట్టు కూడా ఉండాలి. అలా థింకింగ్ ఎట్లుంటుందని చూసుకోవాలి. మనము మన థింకింగ్ కూడా కాదు చూస్తారు కావచ్చు, చూడరు కావచ్చు టైంలో. ఏంటంటే వాళ్ళకు చిన్న ఏజీ, మనకు పెద్ద ఏజీ. మనకైతే నాలెడ్జ్ ఉంటుంది కదా. ఇక ఆమె గురించి చూడాలనుకునే ఆమె చూస్తుంది. ఇక నాకు ఆమెతోటి కూడా నేను ఎంజాయ్ చేయగలుగుతా. ఏదైనా కానీ చూడాలి. అది మనకు ఇట్లా ఏంటంటే ఆనందపడు. ఏ విషయమైనా ఏదానికైనా ఇక మనం వాళ్ళతో ఎంజాయ్ చేసినాం అనుకో వాళ్ళు బయట ఎంజాయ్ చేయాలని ఉండదు. ఇక వాళ్ళు మనం ఇంట్లోనే పట్టించుకోక మనం ఇవన్నీ వేరే వేరే మాట్లాడుతుంటే కూడక వాళ్ళు ఇక బోర్ అయిపోతుంటారు. ఇక ప్రతి దాంట్లో వాళ్ళకి ఇన్వాల్వ్ కావాలి. అది చెప్పింది తినాలి. మనకు నచ్చాయి కొన్ని ఫుడ్లు కూడక తినాలి. నచ్చిన తినాలి, నచ్చకుండా తినాలి. ఇక ఏంటంటే కొన్ని నచ్చాయి అన్నట్టు ఏముండదు. అది ఎంజాయ్ చేసేట్లుంటుంది ప్రతిది కూడక. నేను ఎంజాయ్మెంట్గా తింటా. నాకు నచ్చాలని కూడక అనిపించేది. ఒక టైం నచ్చకున్నా కూడక దాన్ని ఎంజాయ్ చేస్తుంటా. దాన్ని మంచి థింకింగ్ తెచ్చుకుంటా. ఏది కానీ మనము చూసేదాని మీదకెళ్ళి ఉంటుంది, మనము మాట్లాడేదాని మీదకెళ్ళి ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళకు ఎట్లుండాలి ఏముండాలన్నది. ఇక సినిమానైతే స్టార్ట్ అవుతుంది. ఏందంటే కోర్ట్ అంటే అది బాగానే ఉంది. స్టోరీ కూడా బాగానే ఉంది. బాగానే అనిపించింది. అప్పుడు ఏందంటే ఇప్పుడు ఫైటింగ్ గాని, ఇదని, అదని ఏమీ లేదు. ఇక ఏం లేదు కాబట్టి ఇక నాకు మంచిగానే అనిపించింది. ఆ రోజులలో మాకు సినిమాలు ఏందంటే ఫైటింగ్ లేకుండా స్టోరీలుండి ఇక అట్లా చూస్తుంటిమి. ఇక అవి మనకు ఆ విధానమే కొంచెం కథ అట్లా ఉన్నది. ఇక అట్లున్నది. ప్రతి ఇంట్లో కూడక పిల్లలకు కూడక తల్లి బాగా దేమియ్యాలి. ప్రతిది కూడక ఆలోచించాలి. పిల్లల గురించి తెలుసుకోవాలి. అలా తల్లి తెలుసుకోకూడక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సినిమాలో. ఏందంటే ఎవరు బయట వాళ్ళు బయట వాళ్ళే. మనకు తల్లిదండ్రి డిసైడ్ కరెక్ట్ ఉండాలి అన్నది ఒకటి నాకు ఏర్పడ్డది. తండ్రి లేదు కాబట్టి ఆ సినిమాలో చూయించిర్రు. ఏ ఏ పాత్రలో ఎట్లా ఉన్నారు, ఏమున్నారు. ఇక మనకు మన పిల్లల గురించి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు మన పిల్లల గురించి పరువు అయినా సరే కానీ బయటనైతే పెట్టాలనుకుంటారు అన్నది నిజం చేసిర్రు అలా సినిమాలో. ఇక ఆ సినిమా మాత్రం అది అర్థం చేసుకుంటే ఇక అదో లెవెల్ ఉంటుంది. అర్థం చేసుకోకుండా చూస్తే మాత్రం అది మనకు అర్థం కాదు. దాన్ని బాగా అర్థం చేసుకుంటే దాంట్లో ఏం గుడక మనకు రాంగు లేదు. ఇక ప్రతి బిడ్డకు గుడక ఎవరి మీద ఆధారపడి ఎవరినో ఏది ఎదిరించకపోతే ఎవరిని ఏమనకపోతే మనం జీవితంలో సాధించలేము ఏది గుడక. లాస్ట్‌కి రెస్పాన్స్ అయితది. ఆ సినిమాలో మాత్రం ఎట్లా అంటే ఇక తల్లి ఆ చిన్న పాప అయినా గానీ ఇదైతది. ఇదైతే అక్కడ మంచిగుంటది. ఇక ఎందుకంటే ప్రతిది గుడక అట్లా మనము ఇన్వాల్వ్ కావాలి. ప్రతిది గుడక ఏది గానీ మనము పిల్లల గురించి ఆలోచించాలి. రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోయినాం ఇప్పుడు. ఇక మనమైతే ఇంట్లో ఫుడ్ పొద్దున మాత్రం అదే ఆవకాయది తాలిపేసిన అన్నం తిన్నాం గదా! ఇక కొంచెము ఇంటికి పోయి వంట చేస్తామని అది నల్లిగోసి బిర్యానీ అని పెట్టినాము.
ఇక అది మంచిగానే ఉంది. టేస్ట్ బానే ఉంది. ఇక మేము ఒక ప్లేట్ పెట్టుకుంటే ఇద్దరం తింటాం. ఎక్కువ అయితే మాకు చెరొక్క ప్లేట్ అన్నట్టు ఏముండదు. ఇక అదొక ప్లేటే మాకు సరిపోతదంటే ఇంక అది కూడక మేము పార్సెల్ చేసేసినాం. అది కూడక తినలేకపోతాం. ఇక మాకు ఇంట్లో కంట్రోల్‌గా తింటాం కాబట్టి ఆ కంట్రోల్‌గానే తిను. ఏందంటే తింటే మీకు నచ్చుతుంది అంటుండ్రు కాబట్టి ఇక అది నచ్చుతుందని అనుకు బయటకు పోయినప్పుడు బయటనే తిందాం. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫుడ్ చేసుకుందాం. ఇక మీకు వీడియోలో పెట్టేదే నేను ఫుడ్ చేస్తా. ఇక ప్రతిది కూడక మీకు పెట్టంది మాత్రం నేను ఇంట్లో పొయ్యి ముట్టియనే టీ తప్పితే, కాఫీ తప్పితే ఏమీ ఉండదు. ఎవరి మీద ఆధారం ఉండద్దన్నది ఒకటి మంచిగా అనిపించింది ఆ సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడక ఆలోచనలొస్తాయి. ఇక ప్రతి బిడ్డ కూడక తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆలోచించాలే. ఇక ఏందంటే ఆలోచించి ఆ సినిమాల కథ అట్లా ఉన్నది. ఏముందని ఓ టైంలో చూడనోళ్ళనుకుంటారు. మంచిగుంది సినిమా. ఇక విలన్‌దున్నది. తల్లి పాత్ర తల్లిదే ఉన్నది. ఎవరి పాత్ర ఆళ్ళదున్నది. ఇక అట్లా స్టోరీలు మాత్రం ఆ స్టోరీ గూడక నిజం అన్నది ఉంటది. అట్లా ఓ ఇంట్లో అట్లా ఉంటది. అట్లుంటది కాబట్టి ఏది అర్థం చేసుకున్నదో అది అర్థం చేసుకుంటట్టు ఉంటేనే మంచిగుంటది. ఇక ఇబ్బందులు గూడక అట్లొస్తాయి కొన్ని అర్థం చేసుకోకపోతే. ఇక మనకు ఏదైనా గానీ ఇక మనకు అది నచ్చలేదంటేనే మనకు ఏదైనా గానీ బాధ. ఇగ నచ్చిందంటే మనము ఏది గాని నచ్చిందని అనుకోవాలి. మనకు ఓ రోజు ఏది గూడక మనము ఇది మనతోటి గాదు, ఇది జెయ్యలేము, ఇది మనకు ఏది గూడక మనం ముందుకు సాగలేం మాత్రం అనుకోవద్దు మైండ్‌కు. మనం మంచి థింకింగ్ తోటి పోండ్రి. మంచిగా ఆలోచించుర్రి. ఏందంటే మనకు ఆ రోజు చెడు జరగచ్చు. మనం ముందు రోజైతే మనకు మంచిగానే ఉంటదని ఆలోచించుకోవాలి. ఆ చెడుతోటే కంప్లీట్ చేసుకుంటామని మాత్రం మీరు అనుకోవద్దు. ఏది గూడక ఇక మనకస్తాయి ప్రాబ్లమ్స్ వచ్చినా గూడక అది చిన్నగానే జూసుకోవాలి. ఇక ప్రాబ్లమ్స్ చిన్నగా జూసుకోవాలి. మనం జేసే పనులు పెద్దగా ఆలోచించాలి. అప్పుడు మీరు పైకి ఎదుగుదలన్నది ప్రతి అమ్మాయికైనా, అబ్బాయికైనా, సంసారంలో అయినా వస్తది. చిక్కులు లేని ఇల్లుండది. ఇక మనకేందంటే పరిస్థితులు ఓసారి దిగజారుతాయి కావచ్చు. ఓసారి మనం పైకొస్తామన్నది ఒకటి నమ్మకం ఉంటది. దిగజారితేనే మీరు ఎదుగుదలొస్తదన్న ఒక గుర్తింపొస్తది. ఎప్పుడు గూడక మనం దిగజారినాము, మనం ఏమిటికి పనికిరాము, మనం కుంగిపోయి ఉంటారు చూడు, అది అట్లా కుంగిపోవద్దు. మనము ఎదుగుదల గురించే మనం దిగజారుతాం. ఒకరోజు మనము వెలుగుతామన్నది ఒకటి మైండ్ అయితే తెచ్చుకోవాలి. ఇక ఏం లేదు జీవితంలో, ఏమి జేయలేము అన్న రోజు గూడక మళ్ళా ఆ రోజుకే కంప్లీట్ జేసేయాలన్నమాట. ఇక మళ్ళొక రోజైతే వేరే ఉంటది. ఆ రోజు గడవనిగ చూసుకుందాం అన్నట్టుండాలి. ఇక మనము ఏందంటే పిల్లల విషయంలో అయినా ఇక ఆళ్ళు ఏది ఇష్టం ఉన్నది, ఏది ఇష్టం లేదు, ఆళ్ళకు ఏది చదువులైనా గానీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే గూడక మోటివేట్ జేయాలి ఇంట్ల. ఇప్పుడు ఎగ్జామ్‌లో టైం గదా పిల్లలకు. ఆ! పిల్లలను టెన్షన్ జేయొద్దు. నువ్వు ఏం చదువుతున్నావు? ఏం చేస్తున్నావు? అని చిరాకుగా అడగొద్దు. అలా నువ్వు మంచి థింకింగ్ తోటి అడగాలి. మంచి నవ్వుతోటి అడగాలి. మంచిగా ఆళ్ళతో ఒక చిన్న పిల్లలైనా గానీ నువ్వేం రాస్తున్నావు అని దగ్గర తీసుకొని ఏం చదివినవు? ఏం రాస్తున్నావు? అని మనము కొంచెం పిల్లలను తల్లి గూడక అర్థం జేసుకోవాలి. ఈ స్కూల్‌కెళ్ళి రాంగానే మీరు ఈ స్కూల్‌లో అయినా గానీ నిన్నెవరేమన్నా ఏమన్నా అన్నారా? ఇట్లా తెలుసుకోవాలి. నువ్వు ఇయాల ఏం చేసినావు ఈ స్కూల్‌ల? ఏం చదివినవు? ఇట్లా కొన్ని మనము ఇప్పుడు ఎగ్జామ్ టైము. ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్ టైము. పిల్లలు ఈ స్కూల్‌కి ఒక్క పూట పోయేస్తారు. ఇక అట్లా టైర్డ్ అయిపోయేస్తారు. వాళ్ళకు కొంచెం రిలాక్స్ అయ్యేదాకా ఆళ్ళతోటి ఉండాలి, కేటాయించాలి. ఇక వీలు కాదనుకో, వీలు కాకున్నా గానీ వీలైనప్పుడు ఆళ్ళతోటి పిల్లలతోటి కేటాయించేది చూడుండ్రి. ఆళ్ళు ఎట్లా ఇష్టపడుతుండ్రు ఏందన్నది మనం చూడాలి. ఎందుకంటే ఫుడ్డయినా చిన్నయి ఆళ్ళకేది ఇష్టం ఉన్నదని మనం ఏర్పాటు చేసుకొని ఆళ్ళకది జేసి పెట్టేది చూడాలి. ఇక మనం ఏందంటే చెయ్యలేము. మనం కాదు పిల్లలకిష్టం ఉంది గాదు, మనకిష్టం ఉందే చేసుకుంటామని గాదు. ఇప్పుడైతే బయట టిఫిను మేము బయటకెళ్ళాం. ఇక టిఫిన్ చేస్తే మనం నైటు ఇగ అన్నం తినాలని లేదు. అంటే ఇగ అదైతే మా బోండానైతే ఆర్డర్ పెట్టింది. ఏదో ఒకటి మనకు ఏది తినబుద్దయితదో అది. ఇగ తేజ మాత్రం ఎక్కువ తినదు గానీ, అట్లా బయట అట్లా ఒక్కొక్కసారి అట్లా ఎంజాయ్ చేయాలనుంటది. ఇంట్లో ఏమి చెయ్య. ఇగ అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తది. బయటకు పోయినప్పుడు ఏదన్నా ఒకటి తింటాము. మనకు తిండితోటి కూడా ఎంజాయ్ చేసేటోళ్ళుంటరు. కొన్నిటి మా ఏదానితోటి ఎంజాయ్ చేస్తామన్నది ఒకటుండాలె. ఎందుకంటే కొందరిది ఎట్లుంటదంటే నేను ఎప్పుడన్నా ఒక్కసారి నాకు మూడ్ ఔట్ అనిపిస్తదనుకో, అదేది కాఫీ అన్నా పెట్టుకుంటా కంప్లీట్‌గా.